అసలు హూ ఈస్ లత, హూ ఈస్ సంతోష్? నేను అడిగేది అదే, నా ఎదురుకి ఎందుకు కూర్చున్నావు? నేను ఎవరైనా చేతపడి చేస్తారేమో అనుకుంటున్నాను రోజు. కంప్లీట్లీ వెంకటేశ్వర స్వామి దయ వల్లే. సో ఏ ఎలోన్ కాన్ చేంజ్ ద వరల్డ్. టైం ఉంటే yes, they can do everything. కంటిన్యూ చేయలేదు. కోర్స్ ఏదైతే ఉందో దాన్ని అప్లై చేసి దాన్ని నేర్చుకొని అక్కడి నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్ మనం క్లయింట్ దగ్గరికి వెళ్ళి మొత్తం వర్క్ అంతా చేయించిన తర్వాత క్లయింట్ మనకి పేమెంట్ చేయకుండా బాగా వర్క్ చేస్తామని చెప్పి పంపించిన రోజు చాలా ఉన్నాయి. యాక్చువల్లీ నాకు ఎక్కువగా వచ్చే రెగ్యులర్ క్వశ్చన్ ఏంటంటే, మీకు ఫస్ట్ రావాల్సింది ఇంప్లిమెంట్ చేయాల్సింది టూల్స్ కాదు. నేను మార్కెటింగ్ చేసుకుంటాను, నా బిజినెస్ గ్రో అయిపోతుంది. వీడియోలు చేస్తాను, నేనే వీడియోలో గురించి మాట్లాడతాను, నా బిజినెస్ గ్రో అయిపోతుంది. కానీ కొంచెం లేట్ అయింది నేర్చుకునేసరికి. బట్ ఓకే, ఏం లత నా ఎదురు కూర్చున్నావు? ఏం సంతోష్ నా ఎదురు కూర్చున్నా? నేను అడిగేది అదే, నా ఎదురుకి ఎందుకు కూర్చున్నావు? అదా లాస్ అండ్ టాక్ స్టార్ట్ చేశాం కదా, సో నేనే ఫస్ట్ గెస్ట్ అవ్వాలని. మరి నేను ఫస్ట్ గెస్ట్ అన్నావు. అంటే నేనే అవ్వాలనుకుంటున్నా. సరే, ఇవాళకి నువ్వే హోస్ట్, నువ్వే గెస్ట్, నేనే హోస్ట్, నేనే గెస్ట్ ఈ షోకి. Okay. సరే, మనం లాస్ అండ్ టాక్స్ మొదలెడదామా? ఎస్. సో దానికన్నా ముందు మన ఆడియన్స్ కి ఏంటంటే, నీ గురించి నా గురించి పెద్ద ఐడియా లేదు. జస్ట్ మనం ఏదో వీడియోలో కనిపిస్తాం, బయటికి వెళ్ళి కలుస్తాము, బిజినెస్ ఓనర్స్ కలుస్తాం, కానీ అసలు హూ ఈస్ లత, హూ ఈస్ సంతోష్ అని తెలియదు. సో ఫస్ట్ నీ గురించి ఒకసారి చిన్న ఇంట్రో ఇచ్చేసాయి. నువ్వు ఎక్కడి నుంచి, ఏం చదువుకున్నావు, అసలు ఇంతకుముందు ఏం వర్క్ చేసావు, అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నావు అనేది. నా పేరు శ్రీలత, నేను ఎంటెక్ చదువుకున్నాను. మాది చిత్తూరు నేటివ్ ప్లేస్, సెటిల్డ్ ఇన్ తిరుపతి. 7 years సేల్స్ అండ్ మార్కెటింగ్ లో ఎడ్టెక్ కంపెనీస్ కి వర్క్ చేశాను. సో తర్వాత లాసన్ లో మీకు తెలిసిందే, ఇప్పుడు లాసన్ లో ఉన్నాను. ఇంకా నీ గురించి చెప్పు. నేను బోర్న్ అండ్ బాటప్ అంతా నెల్లూరే. సో అక్కడ నుంచి 12th దాకా నెల్లూరులో ఉన్నాను. అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ మీద చెన్నైకి వెళ్ళాను. సో చెన్నైలోనే బీటెక్ చేశాను. నా ఫస్ట్ జాబ్ చెన్నైలోనే, అండ్ ఎంబీఏ కూడా అక్కడే ఫినిష్ చేశాను. సో దానివల్ల కొన్ని రీజన్స్ కి తిరుపతి రావాల్సి వచ్చింది. అండ్ తిరుపతి వచ్చిన తర్వాత నీకు తెలిసి మొత్తం కూడాను. సో ఇక్కడే ఉండి జాబ్ చేశాను. అండ్ ఆ తర్వాత బెంగళూరు వెళ్ళాను, మదనపల్లి వెళ్ళాను. బట్ చివరికి ఏంటంటే తీసుకొస్తే మళ్ళీ తిరుపతికి వచ్చేసాను. తిరుపతి నుంచి ఎన్నిసార్లు బయటికి పోదామన్నా పోలేకున్నా లాస్ట్ కి తిరుపతిలోనే సెటిల్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు కంప్లీట్లీ వెంకటేశ్వర స్వామి దయ వల్లే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా తిరుపతి అనేది నిన్ను నేను ఎవరైనా చేతపడి చేస్తారేమో అనుకుంటున్నాను రోజు. సరే, అండ్ తర్వాత నీకు గుర్తుందా మనం ఎప్పుడు కలిసామో? మనం బైజూస్ లో వర్క్ చేసేటప్పుడు ట్రైనింగ్ టైం. యాక్చువల్లీ అక్కడ వర్క్ చేసినప్పుడు మనం చాలా నేర్చుకున్నాం కదా, సేల్స్ గురించి కానీ, కస్టమర్ తో ఎలా మీట్ అవ్వాలి, ఎలా మనం పిచ్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి అనేది. సో యాక్చువల్లీ ఆ ఎక్స్పీరియన్స్ మనకు చాలా యూజ్ అయింది లైఫ్ లో. సో లాసన్ మీడియా స్టార్ట్ చేసేటప్పుడు మనం ఎన్ని కష్టాలు పడ్డా నీకు ఐడియా ఉందా? అన్ని గుర్తున్నాయా? మనం పడ్డ ఫస్ట్ కష్టం పేరు, నేమ్. ఒక బిజినెస్ కి ఒక నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ నేమ్ కోసం ఆల్మోస్ట్ 200 నేమ్స్ సెర్చ్ చేస్తుంటాం మనం. సో అందులోంచి లాసన్ మీడియా ఎందుకు తీసుకున్నామంటే, మనం ఎన్నో పేర్లు అనుకున్నాం. ఎస్ ఇన్ఫ్లుయెన్సర్ అనుకున్నాం, ఐ ఇన్ఫ్లుయెన్సర్ అనుకున్నాము, డిజి ఓల్డ్ అనుకున్నాము, డిజిటల్ ఓల్డ్ అనుకున్నాము. బట్ ఎందుకు లాసన్ మీడియా స్ట్రక్ అయినా నీకు ఐడియా ఉందా? గుర్తుంది, మన ఇద్దరు పేర్లతో స్టార్ట్ అవ్వాలని చెప్పని. అండ్ ప్లస్ మనం లాసన్ మీడియా పెట్టుకోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే, సో ఏదో వేరే వాళ్ళ నేమ్ కాపీ కొట్టి ఇలా పెట్టుకోవడం కన్నా ఓన్ మన నేమ్ లోనే కొన్ని ఆల్ఫాబెట్స్ తీసుకొని సెట్ చేసుకొని దీన్ని ఒక బ్రాండ్ గా మార్చుకుందాం అనుకో. కరెంట్లీ లాసన్ మీడియా అంటే మాక్సిమం అందరికి తెలియకపోవచ్చు, బట్ మన దృష్టిలో అయితే ఒక మంచి బ్రాండ్ గా నిలిచిపోయింది కదా.